కిట్ యూనివర్సిటీ పరిధిలో నేడు అనేక కోర్సులున్నాయి. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎంబీఏ, బీబీఏ కోర్సులు, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో ఎంసీఏ, బీసీఏలు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్లు, స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీలో పీజీ కోర్సులు, స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ, నేషనల్ లా స్కూల్లో 5 సంవత్సరాల 3 సంవత్సరాల లా డిగ్రీలు, స్కూల్ ఆఫ్ మెడిసిన్లో రకరకాల కోర్సులు, స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్లో అనేక విదేశీ భాషలు, ఇలా ఎన్నో కోర్సులతో కిట్ క్యాంపస్ విద్యార్థులను అక్కున చేర్చుకుంటోంది. 5,000 రూపాయలతో సామంత ప్రారంభించిన కిట్ నేడు 1,000 కోట్ల విలువైన సంస్థగా మారింది. ఏడాదికి 150 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. దేశంలోనే అత్యంత కీలకమైన యూనివర్సిటీగా మారింది. 15 ఎకరాలలో 2 క్యాంపస్లతో 1,500 మంది విద్యార్థులతో 200 మంది సిబ్బందితో 1997లో ప్రారంభమైన కిట్ ప్రస్థానం నేడు 250 ఎకరాల్లో 8,000 మంది విద్యార్థులతో 2,500 మంది సిబ్బందితో అలరారుతోంది. కిట్లో చదివే విద్యార్థులకు నేడు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభిస్తోంది. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడికే వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. గత ఏడాది 28 కార్పొరేట్ సంస్థలు 700 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసుకున్నాయి. మన విద్యా విధానం ప్రపంచ విద్యా విధానంతో పోటీ పడుతోంది. అయితే కొన్ని విషయాల్లో మార్పులు అవసరమని నాకు అనిపిస్తోంది. ప్రపంచీకరణతో అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా రంగంలో కూడా మార్పులు అవసరం. గతంలో కేవలం విద్యార్థులు డిగ్రీల కోసం చదివేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందు చూపుతో ఎంతో కష్టపడి చదివి తామేంటో నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడింది. అటువంటి విద్యా విధానం ఇప్పుడు అవసరం. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు సమాజపు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయా రంగాల్లో విద్యా బోధనలు జరగాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ థోడా చేంజ్ హోనా చాహియే మేరా ఖ్యాల్ సే. కేవలం ఈ విద్యా కార్యక్రమానికే సామంత పరిమితం కాలేదు. కిట్ కి అనుబంధంగా కళింగ రిలీఫ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, కేఆర్సిటీ పేరుతో ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాడు. ఈ ట్రస్ట్ ఎస్సీ ఎస్టీ వర్గాలే కాకుండా మహిళలు, వికలాంగుల అభ్యున్నతికి కృషి చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సమాజంలోని ఇతర వర్గాల్లోని అత్యంత నిరుపేదలను గుర్తించి వారి పిల్లలకు ఉచిత వసతి, విద్య కల్పిస్తోంది. ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తెచ్చుకుని అభివృద్ధి కార్యకలాపాలు, సాక్షరతా కార్యక్రమాలు చేపట్టడానికి చేయూతనిస్తోంది. సామాజిక అభివృద్ధిని వేగవంతం చేసే కార్యకలాపాలు చేపడుతోంది. అలాగే సామాజిక అభివృద్ధి సాధనపై చర్చలు, సదస్సులు వంటివి నిత్యం నిర్వహిస్తోంది. అటువంటి అంశాలను పుస్తకాలు, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వార్తాపత్రికల ద్వారా ప్రచురిస్తోంది. కిడ్ సర్వీస్ కమిషన్ పేరిట సామంత ఒక ఉపాధి కల్పన సంస్థని ఏర్పాటు చేశారు. ఇందులో తమ పేరు నమోదు చేసుకున్న వారికి తగు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. పిడికెడు అన్నం కోసం, పలకా బలపం కోసం చిన్నతనంలో పడరాని పాట్లు పడిన అచ్యుతానంద సామంత తనలాంటి నిరుపేదలకు ఆ దుర్దశ కలగకూడదని స్వప్నించారు. తన కలలను సాకారం చేశారు. వేల మంది విద్యార్థులకు నీడనిచ్చే సంస్థలను నిర్మించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గిరిపుత్రుల కోసం సువిశాల సంస్థ నిర్మించారు. వేలాది గిరిజన కుటుంబాల్లో వెలుగు పూలు పూయించారు. వారి హృదయాల్లో కొలువయ్యారు. కృషి ఉంటే మనిషి ఋషవుతాడని నిరూపించాడు. తన సంస్థ నుంచి ఆణిముత్యాలను తయారు చేసే భగీరథ యత్నంలో తలమునకలవుతూనే ఉన్నారు. ఆయన తన సంస్థల ద్వారా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 3,000 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి ఉపాధి చూపించారు. పరోక్షంగా 25,000 మందికి భృతి కల్పించారు. కిట్ ఎదుగుదలతో ఆ ప్రాంతమంతా నేడు విద్యావనంగా మారింది. ఆ చుట్టుపక్కలే సాఫ్ట్వేర్ సంస్థలు పుట్టుకురావడంతో నేడు సరికొత్త వాతావరణం నెలకొంది. అచ్యుతానంద విద్యారంగంలో నిరంతరం కృషి చేస్తూనే కాదంబిని అనే ఓ ఒరియా పత్రికని స్థాపించి
దాని ద్వారా అశేష పాఠకులకు చేరువవుతున్నారు. అనేక పత్రికల్లో కాలంలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న కథంతర చిత్ర నిర్మాత కూడా సామంతే. నాకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నా అంతరంగ ఘర్షణల్ని వ్యాసాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేస్తుంటాను. వ్యాసాలు రాసినా, సినిమా నిర్మించినా ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేసినవే. తాను ఎంత ఎదిగినా తను పుట్టిన ఊరుని సామంత మరవలేదు. ఆ ఊరిని అన్ని సదుపాయాలతో ఓ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారు. రవాణా, విద్య, వైద్యం వంటి సదుపాయాలతో పాటు అందరికీ ఆరోగ్య బీమా కల్పించారు. సామంత్ మౌలికంగా ఆధ్యాత్మికవాది. నిరంతరం తనలోకి తాను తొంగి చూసుకుంటూ ఉంటాడు. మానవ జీవిత పరమార్థాన్ని అన్వేషించే యత్నం చేస్తుంటాడు. అందుకనుగుణంగా కిస్ క్యాంపస్లో జగన్నాథుని ఆలయం నిర్మించాడు. ఆ స్వామి దర్శనంతోనే రోజువారీ కార్యక్రమాలను ఆరంభిస్తాడు. తన బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని సంస్థకి దూరంగా ఉంచాడు. అంతేకాదు, క్యాంపస్లో ఆయనకంటూ ప్రత్యేక కార్యాలయం ఏమీ లేదు. ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాడు. ఎల్లవేళలా నిరాడంబర జీవితాన్ని ఇష్టపడతాడు. తనకంటూ ప్రత్యేకంగా ఏదీ సమకూర్చుకోడు. నిరంతరం విద్యా వ్యాప్తి, అదే ఆయన తారక మంత్రం. ఎందరో ప్రముఖులు నిత్యం ఆ విద్యా సంస్థలను సందర్శిస్తూ అక్కడి వాతావరణానికి ముగ్ధులవుతూ ఉంటారు. సామంతను వేణోళ్ల ప్రశంసిస్తుంటారు. कीट को पूरा जान देके जितना जल्दी కిట్ విద్యా సంస్థను ప్రాణాలిచ్చేనే కాపాడుకుంటాను, అభివృద్ధి చేస్తాను. దీన్ని దేశంలోనే ఓ గొప్ప విశ్వవిద్యాలయంగా ఎదిగేలా కృషి చేస్తాను. కిట్ విద్యా సంస్థ ఎన్నో కోర్సులను అందిస్తోంది. కిట్ సంస్థలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగుల పిల్లల కోసం ఇక్కడ పాఠశాలల్లో, కాలేజీల్లో సీట్లు రిజర్వేషన్ అమలు చేస్తున్నాను. త్వరలోనే కిట్ విద్యాలయం అనేక శాస్త్ర సాంకేతిక కోర్సు అందించబోతోంది. ప్రస్తుతం ఆయన నోయిడా, పూనా, బెంగళూరుల్లో నెలకొల్పిన క్యాంపస్లపై దృష్టి నిలిపాడు. అంతేకాకుండా చిన్నారుల కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను నిర్మిస్తున్నాడు. విద్యారంగంలో విశేష కృషితో రాష్ట్రంలో ప్రభుత్వం సైతం సాధించలేని ఫలితాలను సాధించి అసమానంగా నిలిచిన సామంత్ జాతీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకట్టుకున్నారు. అవార్డులు అందుకున్నారు. ఒకే సంవత్సరంలో 4 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించారు. గిరిజనులకు కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తూ విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న అచ్యుతానంద సామంత్ను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన సామాజిక సేవా తత్పరతకు గుర్తింపుగా 2002లో ప్రాణనాథ్ అవార్డు దక్కింది. అదే సంవత్సరం కొలంబోలోని ఓఐ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2004లో దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో మహాత్మాగాంధీ రిమెంబరెన్స్ ఆర్గనైజేషన్ వారు హ్యుమానిటేరియన్ అవార్డు 2004తో గౌరవించారు. 2007లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ సంస్థ ప్రతిష్టాత్మక హింద్ రత్నతో సత్కరించింది. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ లండన్ వారి గ్లోరీ ఆఫ్ ఇండియా అవార్డు 2007 ఆయన్ను వరించింది. 2007లోనే ఆయన సాధించిన విజయాలను గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏకంగా 4 రికార్డులు నమోదు చేసింది. తాను పెళ్లి చేసుకుంటే భార్యా పిల్లల జంఝాటంలో తన స్వప్నం చెరిగిపోతుందని ఆ ప్రయత్నం మానుకున్నారు. అడవుల్లో కట్టెలు కొట్టుకునే పిల్లలు, నాగరిక సమాజం, చదువులు అంటే ఏమిటో తెలియని ఆదివాసి పిల్లలు నేడు ఆశల ప్రపంచం వైపు తొలి అడుగులు వేస్తున్నారు. అచ్యుతానంద సామంత అండతో అవకాశాల కొత్త బంగారు లోకంలోకి అడుగిడుతున్నారు. ఆ అడుగు పరుగవ్వాలి. సామంత స్వప్నం ఫలించాలి.